హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు ఈ వీడియోలో మా ఊర్లో ఉన్న ఒక ఎత్తైన కొండని చూపిస్తున్నాను. సో దీనికి మేము లాస్ట్ టైం మా విలేజ్ కి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళామన్నమాట. సో ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఇది చాలా అంటే రోడ్స్ అప్పుడప్పుడే వేస్తున్నారనమాట. సో మేము రోడ్ అంతా కూడా బాగుంటుంది అనుకుని ఇంకా బండిలో అయితే వెళ్ళడానికి స్టార్ట్ చేసాం. యాక్చువల్ గా మెట్లు కూడా ఉంటాయి, బట్ మేము బండి వెళ్తుంది అని చాలా మంది చెప్తుంటే సరే అని ఇంకా మా బండిలో అయితే వెళ్ళామన్నమాట. సో బండిలో సగం దూరం వరకు అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, తర్వాత అంతా రోడ్డు ఈ విధంగా ఉంది. సో కొండ కూడా ఇలా స్ట్రైట్ గా ఉండడం వల్ల చాలా చాలా కష్టమైంది అనమాట బండి ఎక్కడానికి కూడా. సో బండిలో మా హస్బెండ్ చక్కగా వెళ్ళిపోతా ఉన్నారు, నేను మా రిషి అయితే వెనకాల కష్టపడుతూ నడుచుకుంటూ ఇంకా కొండ దగ్గర అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఈ కొండంతా కూడా చాలా అంటే చాలా పెద్దది. ఈ కొండ పైన ఎక్కితే మనకి ఈ సరౌండింగ్ లో ఉన్న ఊరంతా కూడా కనిపిస్తుందంట. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రోడ్స్ అవన్నీ కూడా ఇలా ఉన్నాయి, లేకుంటే దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో నేను వచ్చేటప్పుడు ఆ స్టెప్ వే అనేది మీతో చూపిస్తాను. సో చాలా అంటే చాలా కష్టపడుతూ అయితే ఎక్కామన్నమాట. సో అది ఎక్కేటప్పుడు అయితే మాకు చాలా భయం వేసింది, అంటే జనాలు అయితే ఎవ్వరు లేరు. సో టూ సైడ్ కూడా పెద్ద పెద్ద రాళ్లు కొండలుతో ఉందన్నమాట. సో కిందకు చూస్తే చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో చూడడానికి కూడా అమ్మో అసలు చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ ఇటు సైడు అటు సైడు కూడా ఈ మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో కొండలు అనేది ఉన్నాయి కదా. సో అవి మళ్ళీ ఒక్కొక్క టైంలో పడిపోతా ఉంటాయంట, అంటే కొండలు ఇరిగి పడతా ఉంటాయి కదా. సో చాలా మంది చెప్పారు వెళ్ళేటప్పుడే కొంచెం సేఫ్ గా వెళ్ళండి, పక్క పక్క నుంచి వెళ్ళండి, కొండల మధ్యలో వెళ్ళొద్దు అని. సో చూసారు కదా రోడ్ ఇట్లా ఉంది. ఇలా ఉంటే బండి ఏం వెళ్తుంది చెప్పండి? వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, అలాగే ముందుకి వెళ్ళలేని పరిస్థితిలో చాలా స్టక్ అయ్యాము అనమాట. సో బండి అలాగే మా హస్బెండ్ కొంచెం కొంచెం తీసుకుని వెళ్తున్నారు. కానీ ఎలా అన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం స్ట్రగుల్ చేసన్నా వెళ్ళాలి కదా. సో దారి అంతా ఇదే అన్నమాట. చూడండి ఎలా ఉందంటే, సో కొండంతా కూడా మొత్తం కట్ చేసి చక్కగా రోడ్ అట్లా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. కానీ చాలా చాలా భయంకరంగా ఉంది. సగం దూరం అయితే ఓకే కొంచెం నడిచాము, సగం దూరం ఇలా బండి వెళ్ళడానికి కొంచెం కొంచెం బాగుంది అనమాట రోడ్డు. సో ఈ విధంగా ఉన్న కొండ అంతా ఎక్కి మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళామన్నమాట. సో యాక్చువల్ గా ఇక్కడ ఒక దేవాలయం ఉంది, శివాలయం. సో ఇక్కడ ఆ శివాలయానికి చాలా మంది జనం శివరాత్రి టైంలో ఇంకా ఏదైనా ఫెస్టివల్ టైంలో వస్తూ ఉంటారంట. సో చాలా పవిత్రమైన ప్లేస్, అలాగే చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ కూడా. సో ఈ కొండని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ టెంపుల్ కి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. స్టెప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం దూరం బండిలో రావడం, కొంచెం కొంచెం దూరం నడవడం అనేది జరిగింది. సో చాలా అంటే రోడ్డు అస్సలు బాగాలేదు మేము వెళ్ళిన రోజైతే. చూసారు కదా ఈ విధంగా అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ దాటుకుని ఇంకా కొండ అయితే ఎక్కేసామన్నమాట. సో చాలా అంటే చాలా పెద్దది. ఈ కొండ పైనుంచి మనం ఈ విలేజ్ లో ఉన్న మొత్తం ప్లేసెస్ అంతా కూడా చూడొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇల్లులు అనేది చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి. సో ఎవరో ఒకళ్ళు అలా వస్తూ ఉంటారనమాట. సో చూడడానికి అట్లా. సో ఇది మొత్తం వ్యూ అన్నమాట. సో ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ ఒక మంచి దేవాలయం కూడా ఉంటుంది, శివాలయము. సో శివరాత్రి టైంలో ఇంకా మండే అలాంటి టైంలో ఇంకా ప్రత్యేకమైన పండగల టైంలో ఇక్కడ చాలా మంది వస్తారట. సో చాలా బాగుంటుంది. అందుకే ఇది కొంచెం డెవలప్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొంచెం మంచిగానే ఉంటుంది అనమాట చాలా మంది చూడడానికి వచ్చే వాళ్ళకి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఇక్కడ స్టెప్స్ వే అని చెప్పాను కదా, ఈ స్టెప్స్ చూడండి ఇలా కిందకి ఎలా ఉన్నాయంటే అసలు దిగితే పడిపోతామేమో అన్న
భయంతో ఉన్నాయన్నమాట. సో చాలా భయంకరంగా ఉంది, కానీ మెల్లిమెల్లిగా దిగాలి. సో ఒక్కొక్కరు వెళ్ళడం అలాంటివి అయితే చేయకూడదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లు ఇంకా పెద్ద పెద్ద రాళ్లతో ఉన్న కొండ కాబట్టి మనం చాలా సేఫ్ గానే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఏమన్నా పాములు జంతువులు ఇలాంటివి రావచ్చు కదా, అందుకే కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు వస్తే చాలా మంచిది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఇబ్బంది పడి అంటే కొంచెం ఎవరన్నా సపోర్ట్ ఉంటేనే గాని రాలేమన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద పెద్ద స్టెప్స్, అలాగే చాలా చూడడానికి కూడా చాలా మంచి వ్యూ ఉన్న ప్లేస్ అన్నమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చుద్ది. నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా సార్లు వచ్చినా కూడా ఎప్పుడు ఈ కొండను చూడడానికి రాలేదు. బట్ ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఇది మొత్తం కొండంతా కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది. సో చెట్లుతో మొత్తం మనకి పైన వెళ్ళేదాకా కూడా ఏం కనిపించదు అనమాట. సో ఇంకా ఎలాగా అక్కడ ఉన్న టెంపుల్ చూసేసి మొత్తం ఆ సరౌండింగ్ అంతా కూడా చూసిన తర్వాత ఇంకా స్టెప్ వేలో మేము నడుచుకుంటూ వస్తున్నాము. ఇక రిషి నేను అయితే ఇలా స్టెప్స్ లో మెల్లింగా నడుచుకుంటూ వస్తున్నాం. మా హస్బెండ్ అయితే మళ్ళీ బండి తీసుకుని వచ్చారు కాబట్టి మళ్ళీ బండి ఎలాగా దించాలి కదా, సో ఆయన మెల్లిమెల్లిగా బండి దించుకుని వస్తున్నాడు. సో మా రిషి అయితే భయపడుతున్నాడు, అంటే ఎవ్వరు లేరు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఒక అంటే వేరే టెన్షన్ అన్నమాట. సో పక్క నుంచి మనం వస్తాయా, ఏమైనా పాములు ఉంటాయా, ఇలాంటి భయంతో మేము చాలా టెన్షన్తోనే దిగాము. బట్ ఎలాగన్నా దిగాలి కదా, అంత పైన ఎక్కినప్పుడు కంపల్సరీగా కిందకైతే రావాలి కాబట్టి ఇంకా ఈ స్టెప్స్ లోంచే మేము మెల్లిగా ఇంకా దిక్కుంటూ వచ్చాము. సో చూసారు కదా స్టెప్స్ అన్ని కూడా ఇలా ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. సో ఎక్కడ సపోర్ట్ కూడా లేదు, అంటే పట్టుకోవడానికి అలా కూడా ఏం లేదనమాట. ఇంకా స్టెప్స్ అనేది మెల్లిగా మధ్యలో మేము సెంటర్ లో నుంచి మధ్య నుంచి దిగుతా ఉన్నాము. సో చాలా బాగా అనిపించింది. స్టెప్స్ చక్కగా బ్రేక్ అయిపోవడం, ఇంకొకటి మంచిగా స్మూత్ గా ఉండడం అలా ఉన్నాయి అన్నమాట. కానీ ఇంకా తప్పదు కదా, మేమైతే మొత్తం దిగేస్తున్నాం. మరీషి అయితే నన్ను పట్టుకునే ఉన్నాడు, అంటే నేను పడిపోతానేమో అని. వాడు నాకు చాలా 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 సపోర్ట్ గా ఉన్నాడు అనమాట. అంటే ఎవరికన్నా ఉంటుంది కదా కేరింగ్ చేయాలి అని. సో మరీషి నాకు చాలా కేర్ చేసుకుంటూ మొత్తం ఇద్దరం అయితే హ్యాపీగా కొండ అయితే దిగేస్తున్నాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. సో మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి.